మహారాజు మరణించడంతో కుటుంబ పెద్దగా ఉన్న భీష్ముడిపై రాజ్యభారంతో పాటుగా చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరుడిని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అలా వారి తండ్రి వివాహ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వారిద్దరికీ అన్ని విద్యలను నేర్పించి చిత్రాంగదుడిని హస్తినాపురానికి రాజును చేశాడు. శంతన మహారాజు పెద్ద కుమారుడైన చిత్రాంగదుడికి అహంకారం ఎక్కువే. అలా ఒకనాడు చిత్రాంగదుడు తన పేరుతో ఒక్క రాజు మాత్రమే ఉండాలి అని, యుద్ధం తర్వాత ఉన్నవారే నిజమైన రాజు అని చిత్రాంగదుడు పేరు పెట్టుకున్న గంధర్వరాజుని యుద్ధానికి పిలిచి, యుద్ధానికి వచ్చిన గంధర్వరాజు చేతిలో చిత్రాంగదుడు మరణించెను. దానితో రాజ్యపాలనకై చిత్రాంగదుడి తమ్ముడైన విచిత్ర వీరుడిని హస్తినపుర రాజుగా చేశారు. విచిత్ర వీరుడికి యుక్త వయసు రావడంతో పెళ్లి చేయాలనుకున్నారు. హోత్రవాహనుడు అనే కాశీరాజుకు అంబా, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కూతురు ఉన్నారు. వారికి పెళ్లి చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేశారు. అయితే విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో స్వయంవరంకి వెళ్ళి వారిని తీసుకొచ్చాడు. అలా తీసుకొని వచ్చి విషయం చెప్పి పెళ్లికి ఒప్పించాలని చూడగా అంబిక, అంబాలిక ఒప్పుకున్నారు. దాంతో అంబిక, అంబాలికలతో విచిత్ర వీరుని వివాహం ఘనంగా జరిపించారు. కానీ అంబ మాత్రం తాను సాల్వుడిని ఇష్టపడ్డానని, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పగా అది విన్న భీష్ముడు అంబను సాల్వుడు దగ్గరికి పంపించడం జరిగినది. జరిగిన విషయం అంతా తెలుసుకున్న సాల్వుడు భీష్ముడు తీసుకొచ్చి తన రాజ్యంలో వదిలేసిన అంబను పెళ్లి చేసుకోను అని ఆమెను స్వీకరించలేదు. అంబ ఎంతడు అంగీకరించకపోవడంతో తిరిగి భీష్ముడి వద్దకే వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి తనకు న్యాయం చేయమని భీష్ముడిని అడిగాను. అందుకు భీష్ముడు విచిత్ర వీరుని పెళ్లి చేసుకోమని అడగగా, నన్ను కాదని వెళ్ళి ఇంకొకరిని ఇష్టపడిన వారిని నేను చేసుకోను అని చెప్పాడు. చివరకు అంబ భీష్ముడిని వివాహం చేసుకోమని అడగగా తన ప్రతిజ్ఞను వివరించి చెప్పి మళ్ళీ మరొకసారి విచిత్ర వీరుడిని అడగగా తాను చేసుకోనని చెప్పేశాడు. దాంతో తన జీవితం ఇలా కావడానికి భీష్ముడే కారణం అని మనస్తాపం చెందిన అంబ భీష్ముడిని చంపేయాలనుకొని పరశురాముడిని అడగగా ఆమె దీనా వ్యవస్థను చూసి పరశురాముడు సరేనన్నాడు. అలా గురు శిష్యుల మధ్య చాలా సంవత్సరములు గెలుపోవటంలో లేక యుద్ధం కొనసాగుతూనే ఉంది. చివరికి గురువు అయిన పరశురాముడే ఓడిపోక తప్పలేదు. గురువుకు మించిన శిష్యులు అని ఇందుకే అంటారేమో. గురువు వల్లే కాలేదు కాబట్టి ఇంకా ఎవరు మాత్రం భీష్ముడిని ఓడిస్తారని ఆగ్రహంతో ఉన్న అంబ హిమాలయాలకు వెళ్ళి శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేయగా ప్రత్యక్షం అయిన శివుడికి తన కోరికను చెప్పగా అందుకు శివుడు ఇలా చెప్పినారు: రానున్న కాలంలో నీవు ద్రుపదరాజుకు కూతురుగా పుట్టి భీష్ముని చంపుతావని వరం ఇచ్చి మాయమైపోయాడు. తాను కోరిన ఒకే ఒక కోరిక తన వేదనకు కారణమైన భీష్మ మరణం. అది కూడా తర్వాత జన్మ వరకు ఆలస్యం కావడంతో అంబ కోపాన్ని మరింత పెంచింది. దాంతో తన చితిని తానే పేర్చుకొని మరణించింది. అలా రానున్న మహాభారత యుద్ధంలో అంబ వల్లనే భీష్ముడి మరణం ఉంటుంది. మహాభారతంలో కురువంశానికి మూల పురుషులందరూ, అలాగే ఎన్నో ఉపకథలు కలవు. వాటిలో ఒకటైన దుష్యంత మహారాజు మరియు శకుంతల వారి కథలను తర్వాయి భాగంలో తెలుసుకున్నాము. హరే రామ, హరే కృష్ణ.